నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్ లో ఫంక్షన్స్ లో చేసే బ్రెడ్ హల్వాని ఇంట్లోనే సింపుల్ గా టేస్టీగా ఏ రకమైన ఫుడ్ కలర్ కానీ పాలు కానీ కోవా కానీ వాడకుండానే అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ రెసిపీని ఎప్పుడైనా ఇన్స్టెంట్ గా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా సరే 10 minutes లో మనం ఈ స్వీట్ ని రెడీ చేసేసుకోవచ్చండి. అలా ఈజీగా అసలు స్వీట్ చేయడం రాని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ యూజ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే శాండ్విచ్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు. తర్వాత బ్రెడ్ కున్న అంచులను కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ అన్ని కూడా 4 sides ఇలా అంచులను కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 15 pieces వరకు తీసుకుంటున్నానండి. మొత్తం అన్ని ఇలా కట్ చేసేసుకుని వీటిని హాఫ్ పీసెస్ కింద కానీ లేదా 4 pieces కింద కానీ కట్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ అన్ని కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకుని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే ఆయిల్ లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి, కానీ నెయ్యితో మనం ఫ్రై చేసినప్పుడే స్వీట్ కి మంచి టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా రెండు పక్కల ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ అన్ని కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పాకం కోసం అదే పాన్ లో షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1.5 cup షుగర్ తీసుకున్నాను. 1.5 cup వాటర్ వేసుకుని షుగర్ కరిగే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి. మీరు 5 pieces కి 1/2 cup షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అలా నేను 15 pieces కి 1.5 cup యాడ్ చేశాను. తర్వాత యాలకులు కూడా యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా కలర్ కోసం కొంచెం నేను పసుపు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇలా కలుపుకొని పాకం రెడీ చేసుకోవాలి. మరి తీగ పాకం కాకుండా కొంచెం ఇలా పాకం మనం చేతితో పట్టుకున్నప్పుడు తిగ్గా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ వేసేసుకొని ఇవి కొంచెం మెత్తగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. 2 minutes తర్వాత మనకి మొత్తం బ్రెడ్ పీసెస్ అన్ని కూడా పాకంలో కలిసిపోయి ఇలా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక 2 to 3 minutes ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే మీకు ఫైనల్ కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. మనం గరిటెతో కలుపుతున్నప్పుడు ఈ హల్వా అంచులకు అంటుకోకుండా వస్తుంది అంటే కనుక మనకి హల్వా పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, ఇప్పుడు మనం ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్లో స్వీట్ షాప్ లో చేసే క్యారెట్ హల్వా, మిక్స్డ్ హల్వా రెసిపీస్ కూడా ఉన్నాయండి.